దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కూడి ఉన్న దైవబిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేసుకుంటున్నాను. సమయంలో లాక్డౌన్ ఈ సమయాలలో ఈ యొక్క దినం దైవబిడ్డలందరూ 12 గంటలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడినాడు. ఉదయం 8 గంటలు మొదలుకొని సాయంత్రం 8 గంటల వరకు ప్రార్థన చేయుటకు దేవుడు కృపించినాడు. ఈ యొక్క 12 గంటల ప్రార్థన నిజంగా మన దేశమునకు, మన సంఘమునకు, మన కుటుంబములకు ఆశీర్వాదకరముగా ఉండాలని మనవి ప్రార్థన. కాబట్టి ఈ సమయంలో కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకుందాం. 9వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ చూసినట్లయితే, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనినదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగి భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుసు తిరుగుబాటు చేసిన వారము. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనాలు. నాయన యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నాయన, మీ వాక్యాన్ని మేము గ్రహించి ఆ విధంగా జీవించే కృపద ఇచ్చేయని వేడుకుంటున్నాను. నా ప్రభా, మేము వింటువారు మాత్రమే కాకుండా నాయన ఆ విధంగా జీవించే కృప ఆత్మ ద్వారాగా మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనం ఇక్కడ చూస్తున్నాం, మాదీయుడగు అహస్వరసు యొక్క కుమారుడైన దర్యావేసు కల్దీయులపై రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి చున్నవి. ఇవన్నీ గ్రంథముల వలన గ్రహించి తిని యిర్మీయాకు సెలవిచ్చిన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ చెప్పిన మాటలు మనం ఇక్కడ ధ్యానించుకోవాలి. యిర్మీయా అంటున్నాడు, నీ ఆజ్ఞలను నీ విధులను మాని పాపమును దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారము. దేవుని యొక్క శిక్ష 2 విధాలుగా ఉంటుంది. ఒక శిక్ష తండ్రి శిక్షించినట్లు, తన కుమారుని ప్రేమించు తండ్రి అతనిని శిక్షిస్తాడు. రెండవది చట్టము శిక్షిస్తుంది. తప్పు చేసిన వారిని చట్టం శిక్షించినప్పుడు అది అతనికి శిక్ష, పాపమునకు వచ్చు జీతం మరణము. కాబట్టి తన కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి అతనిని శిక్షిస్తాడు. కొంచెంసేపున్న తర్వాత కుమారునిపై దయ చూపిస్తాడు. కానీ చట్టం అతడు చేసిన నేరానికి న్యాయస్థానమందు స్థాపింపబడి అతనికి శిక్ష విధిస్తారు. ఆ శిక్షను అతడు భరించాలి. అదేవిధంగా పాపమునకు వచ్చు జీతం మరణం. పాపము దేవునికి ఇష్టము కానిది. మనుషుడు తన ఆత్మయందు, శరీరమందు, ప్రాణమందు, లోకములో అతిక్రమించి చేసే పాపాల వలన వచ్చే శిక్ష ఎలాంటిదంటే చాలా భయంకరమైనది. కాబట్టి ఇది దేవుడిస్తూ ఉన్నాడు. అనేక మంది శిక్ష పొందినారు, దేవుని ప్రేమ శిక్ష పొందినారు. యోబు, అబ్రహాము, ఇంకా అనేక మంది చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సొదొమ గొమొర్రాలో దేవుడు శిక్షించింది ప్రేమతో కాదు. నినివే పట్టణంలో దేవుడు శిక్ష పంపించింది ప్రేమించుట కాదు. అదేవిధంగా నోహ దినాలలో కూడా దేవుడు శిక్ష పంపించింది వారిని హతమార్చుటకు. వారికి వేరే తిరుగు లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు 400 సంవత్సరాలుగా శిక్షించినాడు.
మో యోబును దేవుడు శోధించినాడు, శోధిస్తున్నాడు. అబ్రహామును శోధించినాడు, యోబును శోధించినాడు. కానీ వారు నశించిపోలేదు. దేవుడు వారిని మరలా తిరిగి లేపినాడు. కాబట్టి ఈ సమయంలో ఇది పాపమునకు వచ్చు శిక్ష, అది దేవునికి విరోధకరమైనది. కాబట్టి దేవుని యొక్క దాసుడు ఇక్కడ ఏమంటున్నాడు? మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకు, మా అధిపతులకు, మా పితరులకు, మా దేశ జనులందరికీ చెప్పిన మాట మేము ఆలకింపలేదు. దేవుడు చెప్పిన మాటలు దేవుని యొక్క దాసులు ఆత్మపూర్ణులై ప్రార్థన పూర్వకంగా సంఘములో ప్రార్థిస్తే ప్రార్థన పూర్వకంగా చెప్పే మాటలు, గద్దింపు మాటలు ఈనాడు జనాలు వినుటకు వారికి మనస్సు లేదు. కాబట్టి గద్దింపు మాటలు వినుటకు వారికి ఇష్టం లేదు. కొన్నిసార్లు లోకంలో చూసినట్లయితే సంఘంలో సేవకులు ఉంటారు. సేవకులు కొన్నిసార్లు మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. దేశంలో భేదాలు చూసినట్లయితే చదువుకున్న వాళ్ళు కొంచెం నేను గొప్ప అనుకుంటారు కొన్నిసార్లు. కానీ అదేవిధంగా ఆ చదువుకున్న వ్యక్తి క్రైస్తవుడు, కొత్తగా మారిన క్రైస్తవుడు కాదు, పుట్టుకతో క్రైస్తవుడు. అతడు చూసేది ఎలాగంటే ఆ యొక్క సేవకుల్ని హీనంగా చూస్తాడు. నేను చదువుకున్నవాడిని, నాకు అన్నీ తెలుసు. అతడు చదువుకోనివాడు. ఆత్మీయ జీవితంలో చదువు గొప్ప కాదు. మనం పేతురు, యోహాను శిష్యులను చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క శిష్యులు అనేక మంది చదువుకున్నవారు కూడా ఉన్నారు. కానీ పేతురు, వీరు చదువుకోని వారు, పామరులు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత జనాలు ఆశ్చర్యపడిపోతున్నారు. ఒక చదువుకున్న వ్యక్తి, ఒక మత్తయి, ఒక లూకా ఇలాంటి మాటలు చెబితే జనాలు ఆశ్చర్యపడరు. ఎందుకంటే వారు చదువుకున్నవారు, గ్రంథాన్ని గురించి తెలిసిన వారు. కానీ పేతురు అలాంటి వాడు కాదు. అతడు పామరులు, ఏ విద్య లేని పామరులు, ఏమి తెలియదు వారికి. జీవితమంతా సముద్రంలో చేపలు పట్టి దాంట్లోనే గడిపినారు. కానీ ఆశ్చర్యపడే విషయం అంటే ఇంత జ్ఞానమైన మాటలు ఇతనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేతురులో లేవు. పేతురు తన్ను తాను తగ్గించుకొని దేవునికి సేవ చేస్తున్నాడు. పేతురు ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, మాట్లాడువారు మీరు కాదు, ఆత్మయే మీ యందుండి మాట్లాడుతున్నాడు. కాబట్టి కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారాగా మాట్లాడతాడు. అది ఎవరైనా సరే. కొన్నిసార్లు గాడిదతో కూడా దేవుడు మాట్లాడిని మనం చూస్తున్నాం. గాడిదతో కూడా మాట్లాడతాడు. ఎదుటివాని యొక్క కొరతలు, ఎదుటివాని యొక్క దేవునికి విరోధమైన కార్యాలు కొన్నిసార్లు మనకు తెలియదు. కొన్నిసార్లు మన ముఖం మీద ఉండే మురికి మనకు తెలియదు, ఎదుటివారు చెబితేనే. కాబట్టి ఆత్మలో ఉండే కార్యాలు మనకు తెలియవు. కాబట్టి దేవునికి వందనాలు. ఈ యొక్క సమయంలో దేవునికి విరోధమైన కార్యం పాపము. వారి పాపము విస్తారమైనది. సొదొమ గొమొర్రా పాపము దేవుని సన్నిధికి అందినది. నోవా దినములో వారి యొక్క పాపము దేవుని యొక్క సన్నిధికి అందింది. కాబట్టి ఇక సాలు, వారిని హతము చేయాలి, నాశనం చేయాలని దేవుడు దిగి వస్తుంటే మనం చూస్తున్నాం. కానీ దేవుడు అందులో ఎవరిని నాశనం చేయడు? ఒకవేళ నీతిమంతుడు ఉంటే అతడు నాశనము కాకూడదు. నీతిమంతుడైన యోనా, నీతిమంతుడైన లోతు వారిని దేవుడు విడిచిపెట్టినాడు. వారిని ముట్టుకోలేదు. ఐగుప్తు దేశంలో మొదటి సంతానాన్ని సంహరించి సంహార దూత వచ్చినప్పుడు దేవుడు నీతిమంతులైన తన సంతానాన్ని, వాగ్దాన పుత్రుల్ని విడవలేదు, తన హస్తం పెట్టినాడు. కాబట్టి ఎక్కడైనా సరే పాపానికి విరోధంగా దేవుడు పాపం లేని వారిని ఎవరు ముట్టుకోలేరు. నా సంతానాన్ని ముట్టుకోకూడదు, వారిని ముట్టుకోలేరు. ఎంత ప్రబలమైన సరే లోకములో కోట్లు జనాలున్న యెరూషలేములో దేవుని బిడ్డలు 90 లక్షల మందే ఉన్నారు. ఎక్కువ పోతే 1 కోటి మంది ఉన్నారు ఇశ్రాయేల్. ఈనాడు కూడా ఆ దేశాన్ని చూసి లోకం భయపడుతుంది. ఎందుకంటే వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. కాబట్టి మనుషులు మనకేమి చేయగలరు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనం దేవుని బిడలమని అదే ఒక అతిశయంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం చేసే సేవ మనకు అతిశయంగా మారుద్ది. మనం చెప్పే మన మంచి వాక్యాలు అవే మనకు కొన్నిసార్లు అతిశయంగా మారుతాయి.
మనం ఎక్కువ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే మనకు ఒక్కోసారి అతిశయం మారుతాయి. నేను బాగా ప్రార్థిస్తున్నాను కదా, నేను మంచి గొప్ప గొప్ప వాక్యాలు చెబుతున్నాను కదా, నేను గొప్ప పాస్టర్ని కదా, నేను పరిచయమైన పాస్టర్ని కదా, ఏదో కొన్నిసార్లు అతని జ్ఞానమే, అతని భక్తే అతనికి శత్రువు ఓట మనం చూస్తున్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎంత సువార్త చెబుతున్నాడు, సంఘానికి పునాది వేసినాడు, సువార్తను చెప్తున్నాడు. తన శరీరంలో ఎన్ని గాయాలైనా ఎన్ని బాధలైనా కానీ ఎప్పుడూ అతిశయపడటలేదు. నేనేమి లేను, నేను పాపిని, పాపిలో ప్రధాన పాపిని, నేను అపోస్తలుల్లో చిన్నవాడను, నేను కాదు, నాలో ఉండే పరిశుద్ధాత్మ ఎలాగూ చేస్తున్నదంటున్నాడు. అంటే ఎంత వినయం, ఎంత విధేయత, ఎంత విధేయత. కాబట్టి పౌలు ఎప్పుడు తను తాను గర్వంగా అనుకున్నది లేదు. పేతురు కూడా అద్భుత కార్యములు చేసినాడు. మా దగ్గర ఏమి లేదండి, వెండి బంగారం మా చేతుల్లో లేవు, కానీ ఆ సమయంలో వెండి బంగారములతో పేతురు దగ్గర ఉన్నాయి. ఈ జనులు 3,000 మంది రక్షణ పొందిన వారు తమ యొక్క ఆ శిరస్తులను తీసుకొచ్చి పేతురు అపోస్తలుల పాదముల వద్ద పెట్టారు. కానీ అవి మావి కావు. కాబట్టి మా చేతుల్లో వెండి బంగారం లేదు, మా చేతుల్లో ఉన్నదేదో అదే నీకు ఇస్తున్నాం, యేసుక్రీస్తు నామములో నడువు అంటున్నాడు. సమయంలో మనకున్న జ్ఞానాన్ని, మనకున్న తలాంతులు, మనకున్న శక్తి, మన ద్వారా ఏదైనా అద్భుత కార్యాలు జరిగితే దానిని మనం అతిశయపడకూడదు. క్రీస్తునే, క్రీస్తు సువార్తనే, క్రీస్తు శక్తిని, క్రీస్తు యొక్క నామాన్ని మనం అతిశయంగా ఎంచుకోవాలి. దేవునికి వందనాలు. కాబట్టి దానియేలు ఇక్కడేమంటున్నాడు, దానియేలు గొప్పవాడే, కానీ దానియేలు ఏమంటున్నాడు, కొన్నిసార్లు మా పితరులు చేసిన పాపము మా పైన వచ్చింది, ఇప్పుడు వారు దేవుని యొక్క మాటకు తిరుగుబాటు చేసినారు, దేవుని యొక్క ఇచ్చిన స్థిరమైన దేశములో వారు ఉండి గర్విష్ఠులవుతున్నారు. కాబట్టి దేవుడు అప్పుడప్పుడు దేశాన్ని పాడు చేయుటకు అప్పగిస్తున్నాడు. సాతానుకు, శత్రువుకు దేవుడు వారిని అప్పగిస్తున్నాడు. కారణం ఏంటి? గర్వపడుతున్నారు. మా దేశం ఇలాంటిది, మా దేశంలో జ్ఞానం ఎక్కువ ఉన్నది, మా దేశంలో శక్తి ఎక్కువ ఉన్నది, దేవుడు మా పట్ల అన్నీ చేస్తాడు, దేవుడు మాకున్నాడు అంటే దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు మన ఇష్టానికి కార్యాలు చేయడు. మనము ఆయన చిత్తం ప్రకారం చేసేదానికి మనల్ని దేవుడు ఉంచినాడు. కాబట్టి మనం అతిశయపడకూడదు, దేవుడు అతిశయపడాలి. మనం ఏది చేస్తున్నామో దేవుని నామ మహిమార్థమై. కాబట్టి వారికి తిరుగుబాటు చేసినారు. కాబట్టి తిరుగుబాటు చేసిన వారు, ప్రభువా నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములో యూదయ దేశములోని నివసించు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు అందరినీ ఇలాగూ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు వారికి ఏమి చేస్తున్నాడు? కట్టని ఇల్లులు, నాటని తోటలు, త్రవ్వని బావిలు రెడీమేడ్గా ఇచ్చాడు. అన్నీ ఏ శ్రమ లేకుండా, ఏ బాధ లేకుండా సంపూర్తిగా దేవుడిచ్చాడు. కానీ వారి కార్యాలు చూసినట్లయితే వారు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. కాబట్టి రాజులు, అధిపతులు అందరూ సిగ్గుతో, మేమేమంటున్నాడు, సిగ్గు చేత మేము తలలు ఉంచుకుంటున్నాం మా పాపాలు. కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం, అతడు పాపం చేసినాడు కదా, మా పితరులు పాపం, మేం పాపం చేయలేదు. దానియేలు దేవునికి ఇష్టడైన వాడు, దేవునికి హృదయపూర్వకుడైన వాడు, దేవునికి ఇష్టడైన ప్రియుడైన పురుషుడు. కానీ దానియేలు కూడా అంటున్నాడు, మేము అంటున్నాడు. శిక్ష ఒకరి మీదకి వస్తుంది, అందరికీ అది పాకుతుంది. ఆదాము తప్పు చేసినాడు, లోకములుండే ప్రతి ఒక్క సంతానం మీద అది వచ్చినది. ఆకాన్ అనే వ్యక్తి ఆ ఒక్క అశుద్ధమైనవి తీసుకొచ్చి తన గుడారంలో దాచిపెట్టుకుంటున్నాడు. ఆ ఒక్క సైన్యానికే అపజయం కలుగుతూ మనం చూస్తున్నాం. కాబట్టి సంఘములో ఒక వ్యక్తి పాపం చేస్తాడు. కాబట్టి హెజ్కేల్లో రాయబడింది, తండ్రి పాపం చేస్తే తండ్రే శిక్ష అనుభవించాలి, కుమారుడు చేస్తే కుమారుడే. కానీ ఈ భూలోకంలో మనం చూసినట్లయితే ఒకరి పాపములొకరు, తర్వాత మనం చూద్దాం. కాబట్టి శిక్ష ఎప్పుడైతే మనం చూస్తున్నామో పాపానికి కారణంగా వస్తుంది. ఎప్పుడైతే దైవ బిడ్డలు
దేవునికి విరోధమైన పాపం చేస్తారో దేవుని యొక్క శిక్ష వస్తుంది. అంటే దేవుడు శిక్షించడు, దేవుడు వారి నుంచి తొలగిపోతాడు. శత్రువు ఉంటాడు. శత్రువు ఏం చేస్తాడు? శత్రువు దొంగిలించుటకు, నాశనం చేయుటకు, హత్య చేయుటకే వస్తాడు, కానీ వేరే దేనికి రాడు. కానీ కాపరి గొర్రెలకు తన జీవం ఇచ్చుటకు, అది సంపూర్ణంగా ఉండుటకు వస్తాడు. దేవుడు లేకుంటే వెంటనే వాడు వస్తాడు. మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం, ఆ ఒక ఇల్లు జోడించి సిద్ధపరిచి ఉండగా వచ్చి చూస్తాడు. ఖాళీగా ఉంటే తనకంటే 7 ఆత్మలు తీసుకొచ్చి అందులో కూర్చుంటాడు. కోరకుండదు ఇల్లు. మనిషి హృదయము ఖాళీగా ఎప్పుడు ఉండదు. ఒకటి సాతాను ఉంటాడు, లేకుంటే దేవుడు ఉంటాడు. ఎంతవరకైతే దేవుడు ఉంటాడో వాడు దూరంగా ఉంటాడు. ఎలాగైతే మనం బల్బ్ వేసినప్పుడు చీకటి దూరంగా ఉంటుంది, ఎప్పుడైతే మనం బల్బ్ ఆఫ్ చేస్తామో చీకటి ఆ క్షణంలోనే వచ్చేస్తుంది. కాబట్టి మన హృదయంలో దేవుని యొక్క ఆత్మ వెలుగు, మన హృదయంలో దేవుని గురించిన ప్రార్థన, దేవుని గురించిన ఆసక్తి మనకుంటే, భక్తి ఉంటే సాతానుడు రాడు. ఎప్పుడైతే మనం విర్రవీగి మన శారీరక క్రియల వలన పాపములో పడి తాము దేవుడు దూరం అయిపోతాడు. దేవుడు దూరం అయిపోయిన నెక్స్ట్ క్షణమే సాతానుడు వస్తాడు. కాబట్టి వాడు హత్య చేయుటకు, దొంగలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వస్తాడు. దేశాన్ని నాశనం చేస్తాడు. మనిషి యొక్క కుటుంబాలను నాశనం చేస్తాడు. సంఘాలను నాశనం చేస్తాడు. వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసి, పాపులుగా చేసి, దేవుని యొక్క క్రోధానికి గురిగా మార్పిస్తాడు. కాబట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క దాసుడు ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో భారము కలిగిన వాడై, ప్రభు సన్నిధిలో భారము కలిగిన వాడై ప్రార్థన చేస్తున్నాడు. అంతటా నేను గోని పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఈ సమయంలో మనమేం చేయాలి? దేవుడు ఈ మాటలు స్పష్టంగా మనకు చెబుతున్నాడు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తున్నట్లయితే, నా నామం ధరింపబడ్డ నా ప్రజలు, వారికి సొల్యూషన్. వారి దేశం పాడైపోయింది, వారి దేశం శిథిలమైపోయినది, దేశం అంతా దోసుకొని పోయినారు, దేశం కాల్చివేయబడ్డది అని దేవుడు వారికి ఒక పరిహారం ఇస్తున్నాడు, మార్గం ఇస్తున్నాడు, సొల్యూషన్ ఇస్తున్నాడు. నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గములు విడిచి నా వైపు చూసినప్పుడు, అనగా చెడు మార్గములు విడిచి ప్రార్థన చేసి ఆయనను వెదకినప్పుడు, ఆ స్థితి మరలా ఉండాలి. ఒక వ్యక్తి రక్షణ పొందిన కొత్తలో అతని ప్రార్థన, అతని ఆత్మీయ జీవితము, అతని సేవ ప్రతి ఒక్కటి ఎలాగుంటుందంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి దేవుని కొరకే. ఇక దేవుని కొరకు సమస్తం చేయగలం. కళ్ళు కూడా ఓడబెరికించడానికి సిద్ధంగా ఉంటారు. కొత్త రక్షణ ఎలాగున్నది? స్థిరాస్తులు మాకు ఏమొద్దండి, దేవుడు దొరికిండ చాలు. కోట్లు కొలది ఆస్తి కంటే ఎక్కువ దేవుడు దొరికినాడండి, రక్షణ దొరికినదండి, పరిశుద్ధాత్మ దొరికిందని వారికి ఉన్న స్థిరాస్తులు అమ్మి దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇచ్చారు. దేవునికి వందనాలు. కాబట్టి ఆ స్థితి కొన్ని రోజుల తర్వాత మారిపోతుంది. కొత్త స్థితి ఎలా ఉంటుంది? అపోస్తుల ఉపదేశమందు, ఐక్యత ఎందు, ప్రేమ ఎందు, సహవాసమందు, రొట్టె విరుచుటెందు, ప్రార్థించుటెందు, ఉపాసించుటెందు ఎడతెగకుండిరి. ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు ఉపవాసములు, ప్రతిరోజు దేవుని యొక్క ఉపదేశాలు, ప్రతిరోజు అయ్యా పాస్టర్ మాకు ఆ వాక్యం చెప్పండి, ఈ వాక్యం చెప్పండి, ఇట్లాగా పనికి పోలేదా, పనికి ఈరోజు నేను ఉపాసం ఉంటున్నాను, ఈరోజు లీవ్ వేశాను కాబట్టి ఏదో ఒక లీవు నా కుటుంబానికి వ్యర్థంగా సమయం పోనీయకుండా దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థించాలి, దేవుని కార్యాలు చెయ్యాలి అని ఆపేక్షిస్తూ ఉంటా. కొంచెం పాతగా అవ్వంగా ఏమవుద్దంటే ఆ వేడి చల్లారిపోద్ది. అప్పుడు ప్రార్థన తక్కువ అవటం, దేవుని యొక్క వాక్యం తక్కువ అవటం, దేవుని పట్ల ఆసక్తి, సేవ పట్ల ఆసక్తి, దేవుని యొక్క కార్యాల పట్ల ఆసక్తి తగ్గిపోయినప్పుడు ఆ మనుషుడు లోకం వైపు తిరుగుతాడు. తన సమయాన్ని దేవునికి ఇవ్వడు, లోకానికి ఇస్తాడు. అప్పుడు లోకం వచ్చినప్పుడు దేవుడు దూరం అయిపోతాడు, అతని జీవితం దుఃఖకరమైపోతుంది. కాబట్టి ఆత్మ చల్లారిపోతుంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వారు ప్రార్థించి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు దానియేలు. కాబట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ కృపను జ్ఞాపకం చేయువాడా,
నీ నిబంధనను నీ కృపను జ్ఞాపం చేయువాడా. దైవ బిడలు ఇలాగ ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుడు వారి పట్ల చేసిన నిబంధనను జ్ఞాపకపరుస్తున్నాడు. దేవుడు మనస్సు మార్చుకుంటాడు. హిజ్కియా యొక్క కన్నీరుని దేవుడు విన్నాడు, కన్నీరు చూసినాడు. ఆయన మాటను, ఆయన తలంపులు, ఆయన యొక్క చేయాల్సిన కార్యాన్ని, దాని ప్లానింగే మార్చేసి పో హిజ్కియా, ఇంకా 15 సంవత్సరాలు నీకు దీర్ఘాయుసిస్తున్నాడు. దేవుడు తన చిత్తాన్ని, తన కార్యాలను మార్చుకుంటాడు, తన కోపాన్ని మార్చుకుంటాడు, తన క్రోధాన్ని మార్చుకుంటాడు. ఆ క్రోధాన్ని ఆపుటకు అబ్రహాం చూసినాడు. ప్రభువా, ఆ దేశంలో 50 మంది నీతిమంతులుంటే 50, 40, 30 ఎట్లాగా 5 మంది నీతిమంతులునగా నేను ఆ దేశాన్ని పాడు చేయను. అబ్రహాము, నువ్వు చింతించుకో అంటున్నాడు. అంటే మనం వారి కొరకై రికమెండేషన్, వారి కొరకై ప్రలాపించుట, దేశము కొరకై మనం ఏం చేయాలి? ప్రార్థించే వ్యక్తులు. దేవుడు దేశాన్ని చూడడు, దేశముల యొక్క నాశనాన్ని చూడడు. దేవుని యొక్క బిడల యొక్క ప్రార్థనల వైపు, నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు ఒగ్గి ఉన్నాయి. కాబట్టి మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు తీర్చుంది కరోనా పోదు, దేవుడు సహాయం చేయిందే దీనికి ఏ పరిష్కారం లేదు. ఎవరు ఎంత చేసినా సరే, ప్రధానమంత్రి ఏం చేసినా సరే, డాక్టర్లు ఏం చేసినా సరే, ఎంత మందులు వ్యాక్సిన్ ఇచ్చినా కానీ దేవుని కృప లేనిదే దేశం బాగుపడదు. దేశం బాగుపడాలంటే దేవుని కృప కావాలి. దేవుని కృప, దేవుని యొక్క నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని యొక్క బిడలు తమ తప్పులు ఒప్పుకొని, తమ పాపాలు చెడుతను విడిచిపెట్టి ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి. దేవుని కృప వారి మీద దిగుద్ది, ఆ కృప దేశం మీద దిగుద్ది. దేశం మీద నుంచి కరోనా దూరం అయిపోద్ది. కాబట్టి సమయంలో దైవ బిడలైన మనం ఏం చేయాలి? దానియేలు దేవుని బిడలు ఏం చేస్తున్నారు? గోని పట్టగట్టుకొని, తల మీద బుగ్గి పోసుకొని, ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, ఒకవేళ కృప చూపిస్తావేమో, దయ చూపించు. దేవుని వందనాలు. కాబట్టి రెండవది మనం చూస్తున్నాం, ప్రార్థన మనం ఎలాగూ చేయాలి? ప్రార్థనలు దైవ బిడలు చేయాల్సిన విధానాన్ని బట్టి మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసుకుంటున్నాం 6వ అధ్యాయములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములు 18వ వచనం చూద్దాము. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. దేవునికి వందనాలు, మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు మనకేం చెబుతున్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. ప్రార్థన ఎలాగ చేయాలి? ఆత్మ వలన, ఆత్మయందు ప్రార్థనలు చేయాలి. ఆత్మ తానే మన బలహీనతలు ఎరిగి శక్యము కాని మూల్గులతో మన కొరకై విజ్ఞాపన చేయు ఆత్మ. మనం ప్రార్థన ఎలాగ చేస్తాం? ప్రభా, దేవా నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా భార్యని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా అవసరం తీర్చు, ఇంకా పోతే మా సంఘాన్ని కాపాడు ప్రభా. ఇతరుల కుటుంబాలకు మనం ప్రార్థించేది లేదు. అదేవిధంగా ఇతర సంఘాల కొరకు మనం ప్రార్థించేది లేదు. మనం ఇతర సేవకుల కొరకు ప్రార్థించేది లేదు. ప్రార్థన చేయము. ఎందుకంటే మన ప్రార్థన మనకే సరిపోవటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏ సంఘమైనా సరే ఆ సంఘాన్ని కొరకు ప్రార్థన చేయాలి. సంఘ సేవకుల కొరకు ఇక్కడ ఏం రాయబడింది? సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ప్రతి విధమైన విజ్ఞాపనలతో ఎవరి కొరకు చేయాలి? ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. ఆత్మ వలన ముందు పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయాలి. ఎందుకు ముందు చెప్పానంటే స్వార్థమైన ప్రార్థన చేస్తాం, స్వార్థమైన ప్రార్థనలు మనం చేస్తుంటాం. ఈ ప్రార్థన నాకు, నేను, నావారు అని ఇతరుల కొరకు. ఇక్కడ దైవబిడ్డలు ఏం చేస్తున్నారు? దానియేలు తన కొరకు చేయటం లేదు, దేశం కొరకు చేస్తున్నాడు, తన ప్రజల కొరకు చేస్తున్నాడు. సేవకులు కూడా, ప్రవక్తలు కూడా తన కొరకు కాదు, తన ప్రజల కొరకు చేస్తున్నారు. కాబట్టి మనం దేశం కొరకు ప్రార్థించాలి, కోసం ఉండి ప్రార్థించాలి. ఒక స్థలంలో, ఒక ఏరియాలో
10 మంది 20 మంది పాస్టర్లు ఉంటే ఈ పాస్టర్లలో దేవుని యొక్క శక్తి లేదు. కారణం ఏంటంటే ఐక్యత లేదు, ప్రేమ లేదు, సహనం లేదు. అదేవిధంగా ఒకరిని చూస్తే ఒకరికి అసూయ, ఒకరిని చూస్తే ఒకరికి పగ, ఒకరిని చూస్తే వానికంటే నేను గొప్పవాడిని, వానికంటే నేను గొప్పవాడిని, వాడికంటే నేను మంచివాడిని, వానికంటే నాకు ఎక్కువ చదువు ఉంది, నేను డిగ్రీలు చదివినాను, పాస్టర్ల రెవరెంట్ల సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. ఎన్నెన్నో విధాలైన వ్యర్థమైన అతిశయాల వలన ఒకరికి విరోధంగా ఒకరు కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనలో దేవుని యొక్క శక్తి రాదు, మనలో దేవుని యొక్క కార్యాలు ఉండవు. అందుకే దేవుడు 133వ కీర్తనలో ప్రతి ఒక్క దైవబిడలు, ప్రతి ఒక్క పాస్టర్లు ఈ వాక్యాన్ని కంఠస్థంగా చెబుతారు. ఇదిగో సహోదరులు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము. ఎక్కడున్నారు? అందుకే కింద రాయబడి ఉంది, అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవితం ఇస్తానన్నాడు. ఆశీర్వాదము శాశ్వత జీవితం. ఈనాడు ఆశీర్వాదం లేదు, ఏ పాస్టర్ దగ్గర ఆశీర్వాదం లేదు, ఏ పాస్టర్లు కూడా సంఘాలలో ఆశీర్వాదం లేదు, ఎక్కడ కూడా ఆశీర్వాదం లేదు. కారణం ఏంటంటే దేవుడు ఇస్తే కదా. అందుకే అప్పుడప్పుడు పొట్టకూటికి అప్పుడప్పుడు కడుపు నింపుకోవాలి, కుటుంబం మనం కాపాడుకోవాలి, జీవించాలి. దాని తగ్గట్టు సేవ, దాని తగ్గట్టు కొంతమందిని చేకూర్చుకోవటం, ఏదో తనకని కొన్ని సంఘం కొంతమందిని చేకూర్చుకోవటం తనకు ఎంత అవసరం అంతే. కానీ దేవుని చిత్తం ఏమిటి? దేవుని చిత్తం ఏమిటంటే సహోదరులు, దేవునికి అవసరత కలిగినది ఏంటంటే దేవుని యొక్క బిడ్డలు ఐక్యత కలగాలి. దావీదు సహోదరులు ఐక్యత కలిగి ఉన్నాడు. అబ్సలోం తరిమేటప్పుడు కూడా అతనితో ఎంతో వందల వేల మంది ఉన్నారు. మహావీరులు, శక్తి గలవారు. వారి యొద్ద ఆయుధాలు తక్కువ ఉండొచ్చు. అబ్సలోం విస్తారమైన సైన్యాన్ని తీసుకొచ్చినాడు, కానీ వారి ముందు నిలబడలేకపోయినాడు. అబ్సలోమును చంపారు. వారి యొక్క సైన్యాన్ని ఓడగొట్టారు. కారణం ఏంటి? వీరు పరదేశులై అరణ్యములో, కొండల్లో, గుట్టల్లో తిరుగుతున్నారు. కొంచెం మంది, కానీ ఆ కొంచెం మంది దగ్గర ఏ ఐక్యత ఉన్నది. ఒకరి కొరకు ఒకరు ప్రాణం ఇచ్చేవారు, ఒకరి యొక్క సుఖక్షేమం కొరకు ఒకరు జీవించేవారు. స్వార్థం లేదు వారిలో, భేదాలు లేదు వారిలో, ప్రేమ ఎక్కువ. ఒకరి కొరకు ఒకరు చనిపోయేదానికి కూడా సిద్ధమై ఉన్నారు. కాబట్టి దావీదుతో జనాలు ఉన్నారు. కాబట్టి వారిలో అంత శక్తి ఉన్నది, అంత బలం ఉన్నది. ఒక్కొక్క సైనికుడు, ఒక్కొక్క నాయకుడు 600 మందిని 300 మందిని కొట్టేంత శక్తి, ఈటు తిప్పగల మహావీరులు ఉన్నారు. కారణం ఏంటంటే మా వెనక మా నాయకుడు ఉన్నాడు. దావీదు వారి యొక్క శక్తి, ఒకడు 1000 మందిని ధరుముతాడు, ఇద్దరు 10,000 మందిని ధరుముతాడు. ఇద్దరు 2,000 మందిని ధర్మాలి కదా. కానీ ఇద్దరు 10,000 మంది కంటే కలిసినప్పుడు, దైవ బిడ్డలు ఏకమైనప్పుడు వారి శక్తి మహాశక్తిగా మారుతుంది. సాతానుకు తెలుసు సహోదరులు ఎప్పుడైతే ఐక్యత కలుగుతారో దేశంలో కార్యాలు జరుగుతాయి. దేశాన్ని తలకిందులు చేస్తారు. దేశంలో వారి దేవుడు చెప్పంది ఒక పాపము, ఏ విధమైన కొరను, ఏదో కూడా వ్యాధి రాదు. ఏ ఒక్క శక్తి లోపలకు రాలేదు, ప్రవేశించలేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే సింహము, మనం చిన్న బిడ్డల యొక్క కథలు మనం చూస్తాం, బుక్కులు 4 ఎద్దులు ఒకటిగా ఉన్నాయి. సింహం వచ్చింది, పొడిసి తరిమేశాయి. కాబట్టి 4 విధాలైపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చంపుకొని తినుకుంటుంది. పని ఈజీ అయిపోయింది. సాతానుడు కూడా తంత్రమై గలవాడు, కానీ వాని తంత్రాలను మనం దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడలు వారి తంత్రాలను గ్రహించే శక్తి మన దగ్గర లేదు. ఎందుకంటే మనమే వానికి పాఠం చెప్పేసి తట్టుకున్నాం. కాబట్టి అతిశయపడుట, గర్వపడుట, దేవుడు గర్విష్ఠులకు ఎదురు విరోధిగా ఉన్నాడు. కాబట్టి దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఆత్మీయ జీవితంలో మనం ఎంత శరీరంలో, లోకంలో ఎంత జ్ఞానవంతులైనా సరే, పట్టదారులైనా సరే దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. రాజు దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో పోయి కింద కూర్చుంటున్నాడు. ప్రభువా, నేను నా కుటుంబం నన్ను ఇంతగా దీవించుటకు నేను ఏ పాటి వాడనయ్యా? నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? నేను గొర్రెలు కాచుకునే వాడిని. నా పాత స్థితిని తలంచుకుంటున్నాడు. కాబట్టి దైవబిడ్డలందరూ ఆత్మీయ జీవితంలో ఎలాగ ఉండాలంటే
దీనత్వం కలిగి ఉండాలి. దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ దీనత్వం ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు సత్యమునకు లోతుకు నడిపిస్తాడు. ఒక వ్యక్తి సత్యమునకు లోతుకు పోవాలి. క్రీస్తు యొక్క జీవితంలో లోతుకు వెళ్ళాలి. లోతుకు వెళితేనే ముత్యాలు దొరుకుతాయి. పైన ఉంటే సచ్చని చేపలు దొరుకుతాయి. ఒడ్డునుంటే ఏం దొరుకుతాయి? ఆత్మీయ జీవితంలో హెజ్కేలుకు అంటున్నాడు, ఎంత లోతుకు పోవాలి క్రీస్తులో? గిరకల లోత, మోకాల లోత, నడుముల లోత, ఎంతవరకు? కుతికిల లోత, ఈత కొట్టేంత లోతు. ఈతకు లోతు తెలియదు కాబట్టి అంత లోతుకు పోవాలి. దేవుని యొక్క సత్యములకు లోతుకు పోవాలి. మనలను మనం ఏం చేయాలి? సంపూర్తిగా నలగొట్టుకోవాలి. సంపూర్తిగా మనలను మనం తగ్గించుకోవాలి. దేవుణ్ణి హెచ్చించాలి. అప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మతో నింపబడి ప్రార్థన. ఆత్మ యందు ప్రార్థన చేస్తే దేవుని యొక్క కార్యాలు దేవుడు బయలుపరుస్తాడు. మనము ఏదో విధంగా ప్రార్థన చేస్తే మన కొరకు ప్రభా కాపాడు, ఆశీర్వదించి యేసునామములో తండ్రి ఆమేన్. కానీ పేతురు ప్రార్థన చేస్తున్నాడు, ఆకలి అవుతున్నది. ఆ సమయంలో ఆత్మయందు పరవశుడై ప్రార్థన చేసినప్పుడు కొర్నేలు యుద్ధ నుంచి మనుషులు వస్తున్నారు. పేతురు చెబుతున్నాడు, అక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక భక్తిగల భక్తిపరుడు అక్కడున్నాడు, వారికి ఇంకా రక్షణ లేదు, అన్యుడు, అతనింటికి పో, సువార్త చెప్పు, వారిని రక్షణలోకి తీసుకురా, బాప్తిస్మేవు. అనేక ఆత్మల సంఘములోకి వస్తాయి. దేవుడు మనతో మాట్లాడేది లేదు. కారణం ఏంటంటే మనం ఆత్మకు స్థలం ఇవ్వటం లేదు. ఫోన్ చెవులో పెట్టుకుంటున్నాం అని రింగ్ చేయాలి కదా, కనెక్షన్ అవ్వాలి కదా. ఎవరికి చేయాలన్నా వారి నెంబర్ వేస్తే కనెక్ట్ అవుద్ది. కనెక్ట్ అయిన తర్వాత మనం మాట్లాడాలి. మనం కనెక్ట్ అవ్వకుండా మాట్లాడితే ఆ మాటలు వ్యర్థమైపోతాయి. కాబట్టి ఫోన్ చేసిన తర్వాత చెవులో పెట్టుకుంటాం. ఆ వ్యక్తి ఫోన్ ఆన్ చేసిన తర్వాత హలో హౌ ఆర్ యూ బ్రదర్, అప్పుడు మనం ఏం చెబుతాము? వాళ్ళు చెప్పే మనకిని పడతాయి, మనం చెప్పే వాళ్ళకిని పడతాయి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో ప్రార్థన కూర్చున్న వెంటనే మనం ఏం చేస్తాం? దేవునితో కనెక్షన్ లేదు. ప్రభువా, నీవు నా ద్వారా ఏం కోరుతున్నావు? నీ చిత్తం ఏమిటి? నేనేం చేయాలి? అప్పుడు దేవుడు మాట్లాడతాడు. వెంటనే మాట్లాడు. కూర్చోవాలి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలి. దేవుని సన్నిధిలో తను తాను అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. తన కొరతలు, తన బలహీనతల గురించి శుద్ధీకరణ కొరకే ప్రార్థన చేయాలి. దేవుని మన హృదయంలో పరిశుద్ధాత్మ నివసించుటకు మనం దారి ఇవ్వాలి. మీరే దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని ఎరుగరా? పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడా? కొన్నిసార్లు దేవుడు తొలగిపోతాడు. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు తొలగిపోయినప్పుడు మనం ఒట్టివారమై ఉంటాం. పెద్ద ముత్యం పెట్టబడ్డ పెట్టె, ఆ పెట్టి కూడా షోకేసులు ఉంటే దానికి అంత మర్యాద ఉంటుంది. ఎప్పుడైతే ముత్యం తీసేస్తామో ఆ పెట్టికి మర్యాద లేదు. పెట్టిన కుప్పతొట్ట కచ్చడి డబ్బాలు వేసేస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, దేవునికి వందనాలు, మనం విలువగల వారం ఎప్పుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నది కాబట్టి, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నది కాబట్టి మనం ఈ భూలోకములో మహాగనులం. దేవుడు మనలను హెచ్చించినాడు. రక్షణ పొందిన జనమ, నీకు సాటి అయిన వారెవరు? రక్షణ పొందిన జనముకు సాటి అయిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఎందుకంటే ఉన్నతమైన ప్రజలు అయినా కానీ శరీరంలో ఉన్నంత వరకు మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం ఆత్మయందు ఉన్నతంలో ఉన్నా కానీ శరీరమందు మనం ఎవరమి? దీనులము. ఇది పాప శరీరము. మనలో పాపం తీసుకొచ్చేది ఎవరంటే మన శరీరమే. ఇతరులకు బోధించు నేను అయోగ్యుడును కాకున్నట్లు, నేను భ్రష్టుడినై పోకున్నట్లు ఏం చేస్తున్నాను? నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. పాపం పోవాలంటే మనిషికి శరీర ఆశలు, శరీర ఇచ్చలు, నేత్ర ఆశలు, జీవపు డంబాలు తొలగిపోవాలి. కాబట్టి శరీర ఆశలు ఉండకూడదు. దేవుని సేవకులు, దేవుని బిడలకు, రక్షణ పొందిన వారికి తినటకు ఆహారము, కట్టుకు బట్ట ఈ లోకంలో ఉంది. కాబట్టి లోకములో మనకు అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్ అలా ఉండాలి, బట్టలు ఇలా ఉండాలి, షూలు అలా ఉండాలి, ఏం అవసరం లేదు, దొరికిందనే ఉండాలి. కాబట్టి ఆత్మయందు మనం తీవ్రత కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ శరీరము మనలను మోసపుచ్చుద్ది. కొంతమంది దైవబిడలు ఇతరులు ఎలాగో అంటారు, వారు సరిలేదు, వారు అట్లా బట్టలు వేసుకుంటున్నారు, ఇట్లా బట్టలు వేసుకుంటున్నారు. అనేక సమయాలలో మన స్టైలే మనకు ముందున్న వారికి అభ్యంతరంగా ఉంటుంది. సేవకులు స్టైలు ముందున్న వారికి అభ్యంతరంగా ఉంటాయి.
కాబట్టి తగుమాత్రం స్త్రీలు కానీ పురుషులు కానీ సేవకులు కానీ ఎలాగుండాలి? హీరోలాగా హీరోయిన్ లాగా అవసరం లేదు. తగుమాత్రం చాలు. దేవునికి వందనాలు. తగుమాత్రమే ఉంటే ఎదుటివారికి ప్రాబ్లం లేదు, మనకు ప్రాబ్లం లేదు. అప్పుడు మనలోనే ఐఎమ్ ఏ హీరో, నేను ఒక హీరోని తలంపు. కారణం ఏంటి? అప్పుడు హీరో ఏం చేస్తాడు? లోకాన్ని సంపాదించుకుంటాడు. హీరో లోక ఆశలలో పడిపోతారు. లోక ఆశలు, శరీరక ఇచ్ఛలు. శరీరం ఏం కోరుతుందో అది నెరవేర్చుకోవాలి. కాబట్టి తగుమాత్రం, నేత్రాశ, చూసు వాటిని చేయాలి, చూసు వాటిని పొందుకోవాలి, చూసు వాటిని తీసుకోవాలి. జీవపు డంబములు. ఈ శరీరము మనకు పాపానికి గురిగుంటుంది. కాబట్టి శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. మన లోకంలో గొప్ప కార్యాలు చేసేది కాదు పెద్దది, కానీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. కాబట్టి శరీరంలో ఉపవాసములో మన కార్యాలు ద్వేషించాలి, మనకిష్టమైనవి ద్వేషించాలి, దేవునికి ఇష్టమైనవి మనం చేయుటకు దేవుడు మన కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి పాపము తొలగాలంటే అప్పుడే పరిశుద్ధాత్మ మనకు సహాయపడతాడు. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు మీరు బలము పొందెదరు. బలం ఏంటి? సింసోన్లో బలం ఉన్నది. సింసోను అందరినీ చంపాడు, కొట్టాడు, గేట్లు పెద్ద గవిని తలుపులు కూడా భుజం మీద పెట్టుకుని పోయాడు, నక్కలను పట్టుకున్నాడు, ఫిలిష్తీయులను నాశనం చేశాడు, చంపాడు. కానీ సమయం వచ్చినప్పుడు అతని శరీర ఆశలు అతనిని ముంచేసినాయి. అతని శరీర ఆశలు, నేత్రాశ, శరీరపు ఇచ్ఛలు అతనిని పాపములకు తీసుకొచ్చింది. దేవుని యొక్క అభిషేకం అతని నుంచి పోయింది. ఎంటికలు గొరిగించారు, అభిషేకం పోయింది. చిన్నపిల్లవాళ్ళు లాక్కొని పోతున్నారు, కళ్ళు ఓడబెరికారు, కళ్ళు లేదు, దేహము చీకటైపోయింది. దేవునికి వందనాలు. కానీ యేసు ప్రభు కూడా మెస్సియాగా వచ్చినాడు, నాజరీయుడిగా వచ్చినాడు. ఆయన శరీరంలో కార్యము చేయలేదు. సంసోను ఇశ్రాయేలు రక్షించుటకు వచ్చినాడు, యేసు ప్రభు కూడా ఇశ్రాయేలును రక్షించుటకు వచ్చినాడు. పుట్టక ముందు దూతల ద్వారా తల్లిదండ్రులు దర్శింపడ్డారు. యేసు ప్రభు కూడా అలాగే ఆయన తన ప్రజలను పాపము నుండి రక్షించును. సంసోను ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల నుండి రక్షించును. కాబట్టి అతడు శారీరక బలం పొందినాడు, ఓడిపోయినాడు. కానీ యేసు ప్రభు ఆత్మయందు బలము గలవాడై ఉన్నాడు. ఆయనకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆకలైంది. సాతానుడు వస్తున్నాడు, నీవు అంటే రాళ్ళు రొట్టెలు అవుతాయి. ఎన్నో శోధించినాడు. సాతాన శోధించకు, దేవుని యొక్క మాట, ఒక్కొక్క మాట వలన మన నరుడు జీవిస్తాడు అంటున్నాడు. ఎన్నో శోధనలు 40 రోజులు శోధించినాడు. కానీ శోధనలో సాతానుడు జయించినాడు. ఎందుకంటే యేసు ప్రభు తన శరీరానికి అంత మహత్వం ఇవ్వలేదు. కాబట్టి ఆత్మయందు శక్తి పొందినాడు, ఆత్మయందు పరిశుద్ధాత్మ శక్తి పొందినాడు, పరిశుద్ధాత్మ ప్రేరణ గలవాడై. అంటే మనం చూస్తున్నాం, బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద దిగుట మనం చూస్తున్నాం. ఆకాశము తెరవబడుట, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఆత్మశక్తి ఎందు దేవుడు ఆనందిస్తున్నాడు. ఆ శక్తి పరిశుద్ధాత్మ వల్ల మనకు దొరుకుతుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ పూర్వులై ప్రార్థన చేయాలి. దేవుని చిత్తాన్ని ఎరుగుటకు ప్రార్థన చేయాలి. దేవుని కార్యాలు నెరవేర్చుటకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, కొలస్సీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో మనం చూసినట్లయితే, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచనలు కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసిన ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవి కానీ సమస్తమును క్రీస్తు యేసునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవునికి వందనాలు. ఇది దేవునికి స్తోత్రాలు. కొలొస్సీ ఎపిసోడ్లో చదివినాం మనం. కొలొస్సీలకు రాసిన పత్రికను చదువుతాను, 9వ అధ్యాయం. అందుచేత ఈ సంగతి విని నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, అన్ని విషయాలలో
దేవుని యొక్క చిత్తాన్ని మనం సంపూర్ణంగా గ్రహించాలి. సత్కార్యములలో సఫలులుగా ఉండాలి. దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందాలి. లోక జ్ఞానములో కాదు. లోక జ్ఞానం కాకుండా దేవుని విషయమైన జ్ఞానం. ఈనాడు క్రైస్తవులకి దేవుని గురించి ఇంకా తెలియలే. కారణం ఏంటి? ఏదో పాస్టర్ గారు చెబుతున్నారు ఈయన వెళ్ళిపోవటమే. వారు సొంతంగా దేవునితో ఐక్యత లేదు. సొంతంగా దేవుణ్ణి ఎరగలేదు. ఇంకా దేవుణ్ణి ఎరగాలి. దేవుని ఎరగాలంటే ఏం చేయాలి? సత్యవాక్యం ద్వారాగా మనం దేవుని యొక్క వాక్యాలు చదువుకోవాలి. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదువుకొని ఫుల్ బైబిల్ చదువుకోకుండా, ఫుల్ బైబిల్ కార్యాలు చదువుకోకుండా, అక్కడ కొంచెం అవసరమైనది ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఉపదేశం. ఈ ఉపదేశాలు సగం వింటే ఆ వ్యక్తి ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా పోతాడు. దేవుని సంపూర్ణంగా మనం ఎరగాలి. క్రీస్తుని ఎరగాలి. మనుషుల్ని ఎరిగేది కాదు, క్రీస్తుని ఎరగాలి. సంఘ ఉపదేశాలు ఎరగని అవసరం లేదు. సంఘములో కొంతమంది కొన్ని ఉపదేశాలు చెబుతారు, కొంతమంది ఇంకా కొన్ని ఉపదేశాలు చెబుతారు. కానీ బైబిల్ సంపూర్ణమైన ఉపదేశం చెబుతుంది. కాబట్టి మనం ఉపదేశాలు వినాలి, పాస్టర్ల యొక్క మాటలు వినాలి, కానీ స్వయంగా మనం సంపూర్ణంగా బైబిల్ చదువుకోవాలి. ఒక యెహోవా విట్నెస్ కొంతమంది వచ్చి తలుపు తట్టారు. నేను తలుపు తెరిచాను. ఎవరండి? మీరు క్రైస్తవులా? అవును, నేను క్రైస్తవులే. మేము యేసు ప్రభుని గురించి కొంచెం మాట్లాడాలన్నారు. నేను అర్థం చేసుకున్నాను. ఓకే రా, లోపలికి రా. నేను అడిగాను, బైబిల్ సంపూర్ణంగా చదివినావా? లేదండి అన్నాడు. బయటికి పో. బైబిల్ నువ్వు ఇంకా ఫుల్ చదవలేదు. బైబిల్ గురించి నీకేం తెలుసు? ఎక్కడో 4 మాటలు మీ యొక్క ఉపదేశాల గురించి చెప్పుంటారు. మిగతా ఉన్నాయి రహస్యాలు దేవుడు అక్కడక్కడక్కడ రాసి ఉంటాడు. ఏ ఒక్కటి కూడా తప్పదు. అన్ని గ్రంథములు ఉన్నాయి. కన్ఫ్యూషన్ అవుటకు అసలు ఛాన్సే లేదు. కొంతమందికి ప్రశ్నలు ఉంటాయి. ఇది ఇట్లా. కారణం ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క సత్యవాక్యాన్ని సరిగా చదవలేదు. సంపూర్ణ జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానములో వారు అనుభవం లేక జీవిస్తున్నారు. అక్కడ కొంచెం ఆ పాస్ట్ దగ్గర కొంచెం, ఈ పాస్ట్ దగ్గర ఏదో చర్చిలో విన్న వాటిని గురించి సమయాన్ని కాలాన్ని అడ్జస్ట్ చేస్తున్నారు, మెయింటైన్ చేయకూడదు. సంపూర్తిగా తెలుసుకోవాలి. ఒక ఇంజనీరింగ్ ఏం చేస్తాడు? ఇంజనీరింగ్ చదువుతాడు కంప్లీట్గా. ఆ మిషన్ గురించి 100% తెలుసుకుంటాడు. ఒక డాక్టర్, కిడ్నీ డాక్టర్, బ్రెయిన్ డాక్టర్, హార్ట్ డాక్టర్ 5 సంవత్సరాలు చదివి సంపూర్ణంగా చిన్న నరాల గురించి కూడా తెలుసుకుంటాడు. కార్పెంటర్ గురించి అన్ని పనులు కరెక్ట్గా తెలుసుకుంటాడు. మేస్త్రి, కట్టడం కట్టేవారు, సివిల్ పని కంప్లీట్గా తెలుసుకోవాలి. అప్పుడే మేస్త్రి అవుతాడు. కాబట్టి ఏం తెలియకుండా మేస్త్రి అయితే ఏమవుద్ది? కట్టడం కట్టగలడా? కార్పెంటర్ కార్యం చేయగలడా? ఏదన్నా వస్తువులు తయారు చేయగలడా? చేయలేడు. హెల్పర్గా ఉండొచ్చు, కానీ అతడు క్రియేట్ చేయలేడు, రూపించాలంటే దాని గురించి కంప్లీట్ తెలుసుకోవాలి. కాబట్టి క్రైస్తవుడుగా ఉండాలంటే క్రీస్తుని గురించి నీవు సంపూర్ణంగా నీకు తెలియకుంటే క్రైస్తత్వం నీలో లేదని అర్థం. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ క్రీస్తుని గురించిన జ్ఞానం ఎక్కువ ఉండాలి. దేవునికి వందనాలు. కాబట్టి మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారై ఉండాలి. ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారై. దేవుని చిత్తం, మన చిత్తం వేరే, దేవుని చిత్తం వేరే. నీ మార్గములు వేరే, నా మార్గములు వేరే. నీ తలంపులు వేరే, నా తలంపులు వేరే. ఒక పాస్టర్ వస్తున్నాడు, మాది ఇదండి, మా ఉపదేశం ఇది, మా సంఘం పేరు ఇది. ఇంకొక పాస్టర్ వస్తున్నాడు, మా ఉపదేశం ఇదండి, మా సంఘం పేరు ఇది. ఇంకొక ఆయన వస్తున్నాడు, మా ఉపదేశం. ఎన్ని ఉపదేశాలు? వీళ్ళందరూ 4-5 గుడ్డివారు ఏనుగును చూడబోయినారు. అక్కడ కాళ్ళు పట్టుకున్నాడు, ఒకడు తొండం పట్టుకున్నాడు, ఒకడు చెవు పట్టుకున్నాడు, ఒకడు పొట్టదవుడు చూసినాడు, ఒకడు తోక పట్టుకున్నాడు. వాళ్ళు పట్టుకున్నదేమో నిజమే, వాళ్ళు గుడ్డివారు. కారణం ఏంటంటే సంపూర్ణంగా పట్టుకోలేదు. కాబట్టి ఏదో వాక్యములో కొన్ని భాగాలు ఇది నాకు, కొన్ని భాగాలు చదువుకోవటం. కాబట్టి దైవ బిడ్డలు అలా ఉండకుండా బైబిల్ని సంపూర్ణంగా చదవాలి. సంవత్సరానికి ఒక్కసారైనా సంపూర్ణంగా బైబిల్ చదువుకోవాలి. కొన్నిసార్లు చదివినప్పుడు మనం కన్ఫ్యూషన్ అవ్వం. దేవునికి వందనాలు. కాబట్టి అభివృద్ధి పొందుతూ అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టాలి. పరిశుద్ధాత్మ ఎందుకు?
ఆయన మీలోకి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు. ఇంకొక మాట, క్రీస్తు యొక్క సత్యం యొక్క లోతునకు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు మీకు కన్ఫ్యూషన్లు ఉండవు, ఏ విధమైన బలహీనతలు ఉండవు, కన్ఫ్యూషన్లు ఉండవు, సందేహాలు ఉండవు. స్పష్టమైన జీవితం, స్పష్టమైన ఆత్మీయ జీవితం మనలో ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థన ఎలాగ చూస్తున్నాం? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న అభివృద్ధి పొందుతూ ప్రభువును సంతోషపెట్టినట్టు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనియు దేవుని ప్రతిమాలుచున్నాను. మనం పరలోకం పోవాలి, భూలోకంలో ఉన్నట్టు కాదు. దేవునికి అందుకు మనం దేవుని చిత్తాన్ని చేస్తున్నాం, దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నామంటే పరలోకం పోవాలి, దేవుని యొక్క రాజ్యానికి పోవాలి, భూలోకములో దేవుణ్ణి సంతోషపెట్టాలి. మన యజమానుడు అంటే యజమానుని మనం సంతోషపెట్టాలి. కాబట్టి దేవుణ్ణి మనం సంతోషపెట్టువారమై, దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఎలాగూ? ఆయన చిత్తం చేయాలి. ఆయన చిత్తం చేయాలంటే ఎలాగూ మనకు తెలుసు, పరిశుద్ధాత్మ ద్వారాగా ఆయన చిత్తాన్ని మనం ఎరగగలం. దేవునికి వందనాలు. కాబట్టి రాజు ఎలాంటి ఒక అందము ఆ స్త్రీలు ఎదురు చూస్తున్నాడంటే అది ఎస్తేరుకు తెలియదు, మొర్దెకైకి తెలుసు. మొర్దెకైకి తెలుసు రాజుకి ఎలాంటి స్త్రీ కావాలి, ఎలాంటి ప్రవర్తన కావాలి. అలాగూ ఆయన చెప్పినట్లు ఆమె విన్నది, ఆమె రాణి అయింది. ఈ లోకంలో మనకు మొర్దెకై ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు. దేవుని చిత్తము సంపూర్ణంగా ఎరిగిన వాడు పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి మనలను ఆయన రూపిస్తాడు, ఆయనకు మనం లోబడాలి, ఆయన చిత్తాన్ని మనం చేయాలి. కాబట్టి ఇక్కడ మన ప్రార్థన ఎలాగ ఉండాలి? కొలొస్సీయులకు రాసిన పత్రిక మరలా మనం 4వ అధ్యాయంలో చూసుకుంటున్నాం. 4వ అధ్యాయంలో చూసినట్లయితే మన ప్రార్థనలు అందరి కొరకు మనం చేయాలి, పరిశుద్ధుల కొరకు చేయాలి. ప్రార్థనలు యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థనలో మెలకువగా ఉండాలి. మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మా కొరకై ప్రార్థించుడి. ఆత్మయందు మనం ప్రార్థించాలి, దేవుని యొక్క బిడల కొరకు మనం ప్రార్థించాలి. ఇక్కడ రెండవది ఇంకా మనం చూసినట్లయితే యూదా పత్రికలు కూడా మనం చూస్తున్నాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం, అందులో 20వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు ప్రతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో ఒకరినొకరు కరుణించుడి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? దేవుని సేవ చేయాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మళ్ళా మనం కొన్నిసార్లు మోసపుచ్చే సాతాను క్రియలు ఉంటాయి. అవ్వను మోసపుచ్చినాడు కాబట్టి మోసపుచ్చే క్రియలు ఉంటాయి. ఈ యొక్క క్రియలలో పడకున్నట్లు ఉంటాయి. ఏం చేయాలంటే ఆత్మశక్తి పొంది మనం జీవించాలి. ఆత్మశక్తి పొంది జీవిస్తేనే మనం జీవించగలం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయాలి, అందరి కొరకు చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయుడి, అదేవిధంగా నా కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. ఎవరి కొరకు చేయాలి?
దేవునికి స్తోత్రం. పౌలు కొరకు కూడా చేయాలని అంటున్నాడు. నేను దేవుని యొక్క వాక్శక్తి నాలో ఉండుటకు, దేవుని యొక్క చిత్తానుసారంగా నేను మాట్లాడుటకు నాకు శక్తి కలుగునట్లు మీరు నా కొరకై ప్రార్థించుడి. మనం ఎంత సిద్ధపరచుకున్నా కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే దేవుని యొక్క చిత్తానుసారం దేవుడు మాట్లాడేది పరిశుద్ధాత్మకు తెలుసు. కొన్నిసార్లు మనం ప్రసంగం చేయాలని ప్రిపరేషన్ చేసుకొని పోతాం, సిద్ధపడిపోతాం, అవి మాట్లాడడం. కారణం ఏంటంటే దేవుడు ఏదో ఇంకొక మాట మాట్లాడాలనుకుంటాడు. కాబట్టి ఆ సమయమందు ఒక సంఘంలో సేవకుడు విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేస్తాడు. కానీ సంఘములో ఉండేవారు కూడా సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ ఒక్క పుల్పీట్ దగ్గర దేవుని సన్నిధిలో నిలిచేటప్పుడు అతడు వ్యర్థమైన మాటలు పలుకక, తన మాటలు పలుకక, ఏదో ఊహించు వాటిని మాటలు పలుకక, పరిశుద్ధాత్మ ఏమైతే చెప్పాలని సంఘానికి అనుకున్నాడు ఆ మాటలు చెప్పులాగున అతనికి శక్తి కావాలంటే సంఘస్థులు అతని కొరకు ప్రార్థన చేయాలి. పౌలు ఎంత పెద్ద పౌలు ఏమంటున్నాడు? నా కొరకై ప్రార్థించుడి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అందరూ పరిశుద్ధుల కొరకు ప్రార్థించుడి, నా కొరకు ప్రార్థించుడి. దేవునికి వందనాలు. కాబట్టి సేవకుల కొరకు కూడా ప్రార్థించాలి. సేవకులు స్థిరంగా ఉండాలంటే దైవబిడ్డలు ప్రార్థించాలి. రెండోది మనం చూసుకుంటున్నాం, యాకోబు పత్రికలో చూస్తున్నాం. యాకోబు పత్రికలో ప్రార్థన శక్తిని గురించి రాస్తున్నాడు. 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలాగో ప్రార్థించాలి? సంఘం స్థిరమైంది, సంఘములో దేవుని చిత్తం జరుగుతుంది, దేవుని దాసులు ఆత్మశక్తితో నింపబడుతున్నారు, దేవుడు మాట్లాడనున్న మాటలు సంఘములో మాట్లాడుతున్నారు. ఇప్పుడు సంఘములు ఎలా ఉండాలంటే బాధపడు వారిని, ఎవరైతే శ్రమలో బాధలో ఉన్నారో వారి కొరకై ప్రార్థించాలి. అంటే ఒకరి యొక్క శ్రమలు ఒకరి భారములు మొయ్యాలి, ప్రార్థించాలి. జనులకు శ్రమలు వస్తాయి, ఆర్థికమైన శ్రమలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు, తన వారిని కోల్పోయి ఇంకా ఎన్నెన్నో సమస్యలు, పనిబాటలు లేకుండా, పిల్లలకు వివాహాలు కాకుండా, విరోధులు, సమస్యలు, బాధలు, తీరని సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల్లో మనం ఆర్థికంగా కొన్ని సహాయం చేయలేకపోయినా కానీ అన్నిటికంటే అన్ని విధాలుగా సహాయపడే ప్రార్థన మన దగ్గర ఉంది. మనం అనేక సార్లు ఆర్థికంగా మనం సహాయం చేయాలని చూస్తాం, మన దగ్గర ఏం లేదు కాబట్టి దాన్ని విడిచిపెడతాం. ఆ మనిషి సమస్య తీరదు, కానీ నష్టపడి అతను ఆత్మయందు వెనకం చేస్తాడు. కాబట్టి ఆర్థికం లేకపోయినా సరే, మన చేతుల్లో ఏమి లేవు, మా చేతుల్లో వెండి బంగారం లేవు, కానీ యేసుక్రీస్తు నామం ఉంది, ప్రార్థన చేయగలం. పట్టుదల కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలం. సమస్యలు ఉన్న వారి గురించి ప్రార్థించాలి. మరలా మనం చూస్తున్నాం 14వ వచనంలో, వ్యాధిస్తుల కొరకు ప్రార్థించాలి. మీలో ఒకడు వ్యాధి పడ్డప్పుడు ఏం చేయాలి? సంఘ కాపరిని, సంఘ పెద్దలను పిలవాలి. వారు వచ్చి నూనె రాసి ప్రార్థన, అభిషేకంతో నిండిన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, వారు ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రావాలి. ప్రార్థించేవారు ఎలాగుండాలి? విశ్వాసము కలిగి, నన్ను విశ్వసించువాడు నేను చేయు కార్యాలు చేస్తాడు, వాటికంటే ఇంకా పెద్ద గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మన పక్షాన చెప్పినాడు. మనం ఏం చేయాలి? దేవుని వాక్యం పట్ల, దేవుని నామం పైన విశ్వాసం ఉంచాలి. పేతురుకు అది మొదటి అనుభవం. ఎలాగ జరుగుద్ది? ఏమో అయింది, యేసు నామములను నడువంటున్నాడు, వాడు దిగ్గులు లేచాడు, నడిచాడు. పేతురికే ఆశ్చర్యం, నేనా, నా మాట, నా చెయ్య, కానీ విశ్వాసం, నీ విశ్వాసం నిన్ను రక్షించింది. దేవుని విశ్వసించిన వాడిని దేవుడు వారి మాటలు గణపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. కాబట్టి స్వస్థత. రెండవది, మీరు ఒకని పాపములు ఒకరు ఒప్పుకొనుడి. పాపాలు ఒప్పుకోవాలి. పాపాలంటే ఏం పాపాలు? పాపాలు క్షమించడానికి మనిషి కుమారుడికి ఒక్కడికి అధికారం ఉంది. కానీ ఈ సమయంలో ఒక సహోదరుని మనం గాయపరిచినాం, ఒక సహోదరునికి విరోధంగా మాట్లాడినాం, అపమానపరిచినాం, అవమానపరిచినాం, కించపరిచినాం. అప్పుడు దేవుని దగ్గర పోయి క్షమాపణ అడిగితే దేవుడు క్షమాపణ ఇవ్వడు. దేవుడు కూడా ఏమంటున్నాడు? నీ సహోదరునికి నీవు అభ్యంతరం కలుగు చేస్తే నీ యొక్క అర్పణం అక్కడ బలిపీఠం దగ్గర పెట్టి వెళ్ళిపోయి అతని దగ్గర పోయి క్షమాపణ అడుగు, అతనితో సమాధానపడి వచ్చి చెల్లించు. ఈ బలి అర్పణం ముఖ్యం, అవసరం కాదు. క్రైస్తవ జీవితంలో సహోదర ప్రేమ చూసి, సహోదరుని నువ్వు ప్రేమించకపోతే చూడని
దేవుని ఎలాగ ప్రేమిస్తావు? మొట్టమొదట సహోదరుడు కాబట్టి సహోదరునికి విరోధంగా మాట్లాడుంటాం, అపమానపరచడం, ఏదో ఒక విధంగా గాయపరచుంటాం. ఈ గాయం వలన అతడు కృంగిపోయి ఉంటాడు, విశ్వాస జీవితాన్ని నుంచి వెనక్కిపోవచ్చు. కాబట్టి మనం ఒకరికి పాపాలు ఒకరు ఒప్పుకోవాలి. నేను క్షమాపణ అడగాలి. పాస్టర్ అయినా కానీ చిన్న విశ్వాస దగ్గర కూడా మన ద్వారాగా అభ్యంతరం కలిగితే వారి దగ్గర క్షమాపణ అడగాలి. పెద్దవారు చిన్నవారి దగ్గర, చిన్నవారు పెద్దవారి దగ్గర ఎవరి వలన పొరపాటు జరిగి ఉంటుందో వారు క్షమాపణ అడిగే దాంట్లో తప్పు లేదు. యేసు ప్రభువే ఆయన శిష్యుల పాదాలు కడిగినాడు. వారిలో వాద వివాదములు పెరుగుతున్నాయి. ఈ వాద వివాదాలకు జవాబు ఒక్కటిచ్చినాడు. యేసు ప్రభు పాదాలు కడిగినాడు. కనుక నేను ప్రభువుని గురువుని అంటున్నాడు, మీ పాదాలు కడిగినాడు. మీరు కూడా ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు గణపరచండి, ఒకరినొకరు హెచ్చుగా ఎంచుకోవాలి. అప్పుడేమొస్తుందంటే స్వస్థత. రెండవది, ఇలాగూ చేసేవాని ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది 17వ వచనంలో. కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదట మన పాపాలు ఒప్పుకొని మనం శుద్ధీకరింపబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా నిండి దేవుని చిత్తాన్ని ఎరగాలి. దేవుని చిత్తం ఎరిగి దేవుని యొక్క కార్యాలు చేయుటకు సమర్థులమై ఉండాలి. అదేవిధంగా మనం ప్రార్థన దైవ బిడ్డల కొరకు, దేవుని దాసుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క రాజ్యం కట్టబడాలి, దేవునికి మహిమ రావాలి ఆ సేవ. అదేవిధంగా మనం మానవత్వం చూపించాలి. శ్రమలో ఉన్న వారి గురించి ప్రార్థన, వ్యాధి బాధలు లోకంలో వస్తాయి, వారి గురించి మనం ఏక మనస్సు కలిగి ప్రార్థించాలి, విశ్వాసము కలిగి ప్రార్థించాలి. ఆ నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది. మన ప్రార్థన శక్తివంతమైనది. శక్తి ఎవరు చూడాలి? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానాను దేశంలో వచ్చేంత వరకు దేవుని యొక్క బాహుబలము, ఆయన యొక్క పరాక్రమలను చూసిరి. ఐగుప్తీలను ఓడించెను, 10 తెగులతో వారిని హింసించెను. అదేవిధంగా వారి యొక్క ధనము దోచుకొని వారు ఎర్ర సముద్రముకు వచ్చిరి. ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేశాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించినాడు, పూరేలు రప్పించినాడు, శత్రువులను ఓడించినాడు, వారికి దారి కలిగింది. యోర్దాన్ నది నీళ్లు నాపినాడు, దేశంలో స్థిరపరిచినాడు. ఇది దేవుని శక్తి. దేవుని శక్తి వారు చూసి భ్రమించిపోయినారు. యేసు ప్రభు సముద్రాన్ని చూసి గద్దిస్తున్నాడు, నిమ్మనమైపోతున్నది. ఈయన ఎలాంటి వాడు? ఆ శక్తి దేవుడు మన ద్వారా కూడా చేస్తాడు. ఎప్పుడంటే మన పాపాల ముందు మనం కడుక్కోవాలి, మనం పరిశుద్ధపడాలి. పరిశుద్ధాత్మక మన హృదయంలో స్థలం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా తండ్రి చిత్తాన్ని ఎరగాలి. పరిశుద్ధాత్మ కార్యాలకు మన శరీరాన్ని, ఆత్మ ప్రాణాన్ని సమర్పించుకోవాలి. శరీరాన్ని నలగొట్టుకోవాలి. మనలో శరీర ఆశలు, నేత్రాశల నుంచి విడుదలవ్వాలి. సంఘములో తండ్రిగాను దేవుని దాసునిగాను మనం ఉండాలి. అదేవిధంగా ఇలాంటి ప్రార్థనలు చేయాలి. అప్పుడు దేవుడు ఆ శక్తిని బయలుపరుస్తాడు, మనల్ని ఉపయోగపరుచుకుంటాడు. దావీదు మనుషుడే, ఎలియా మనుషుడే. ఇక్కడ రాయబడింది, ఎలియా మనలాంటి స్వభావం గలవాడై ప్రార్థించగా 3.5 సంవత్సరం ఆకాశం మూయవేయబడిన. మరలా ప్రార్థించగా వర్షం వచ్చెను. మనలాంటి వాడే. శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అతడు పరిశుద్ధుడై ఆత్మ వల్ల నడిపింపబడుతున్నాడు. దేవుని చిత్తమే చేస్తున్నాడు, మనుషుల చిత్తం చేయలే. యెజబేలు అతనిని సంపాలని ప్రవక్తను సంపుటకు చూసింది. ఎంతో జనాల్ని హింసించినారు. మరణ భయం ఉంది, కానీ మనిషి తలంపులు మనం చేయము. దేవుని చిత్తమే చేస్తాం. ప్రాణం విడిచినా కానీ దేవుని చిత్తమే చేస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రార్థన జీవితము, ఆత్మీయ జీవితము, సహోదర ప్రేమ, ఐక్యత, సహనము, ఒకరి గురించి ఒకరు బాధపడుట, ఇలా ఉన్నప్పుడు దేవుని ప్రేమ అక్కడ ఉన్నది. అపోస్తులు చేసిన కార్యమేంటి? సమష్టిగా వారి యొక్క ఆస్తులు ఉంచుకున్నారు. అక్కడ అపోస్తుల ఉపదేశం ఎందును, ఐక్యత ఎందును, ప్రేమ ఎందును, ప్రార్థనలు ఎందును, వారు రొట్టె విరుచుట ఎందును, ఆ కూడుట ఎందును ఎడతెగకుండిరి. దేవుని యొక్క అద్భుతం అక్కడ మహా అద్భుత కార్యములు జరిగెను. జనులకు భయం పుట్టెను. క్రైస్తవులు ఎలాగుండాలి? ఐక్యత కలిగి ఉండాలి, ఆత్మయందు నింపబడిన వారై ఉండాలి. కాబట్టి ఈ సమయంలో దేవుడు మన ద్వారాగానే అద్భుత కార్యం చేస్తాడు. దానియేలు మనలాంటి వాడే, ఎలియా మనలాంటి వాడే, ఎలీషా మనలాంటి వాడే. యేసు ప్రభువు కూడా మన స్వరూపం దాల్చుకొని వచ్చినాడు. ఎందుకంటే భూలోకములో ఈ కార్యాలు నీవు కూడా చేయగలవు. ఎప్పుడంటే దేవునికి లోబడాలి, భ్రష్టత్వాన్ని విడిచి
దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు దేశానికి క్షేమాన్ని కలుగజేస్తాడు. ఒక దేవుని దాసులు, దైవ బిడలు వారి తగ్గింపులు, వారి పాపాలను విడుటలో, వారి భ్రష్టత్వం విడుటలో, వారి దేవుని యొక్క ఆత్మ పొందుట్లో, ఆత్మశక్తిని గ్రహించి దేవుని యొక్క హృదయాన్ని గ్రహించుటలోను, దాని ప్రకారం జీవించటం వారి యొక్క శక్తి దేవుని శక్తిగా మారుతుంది. కాబట్టి ఈ కర్ర దేవుని కర్ర. ఆ కర్ర చాపినప్పుడు సముద్రం పాయలవుతుంది. అంటే దేవుని యొక్క శక్తి అంత గొప్పది, మనం ఊహించలేం. అది మన చేతిలో ఉంది. కాబట్టి మనం తగ్గించుకొని ప్రార్థించుకుందాం. దేవుడు దీవించునుగాక. ఈ దినాలలో కుటుంబాలకు, సంఘాలకు, దేశానికి అవసరం ప్రార్థన. మన ప్రార్థన లేదే ఏ ఒక్క డాక్టర్లు వచ్చినా సరే, ఎంత ప్రధానమైన శక్తి కార్యాలు వచ్చినా సరే ఏమీ పోదు. దైవ బిడ్డలు ఎప్పుడైతే తమను తాము తగ్గించుకొని ప్రార్థిస్తారో పరలోకమందున దేవుడు కనికరిస్తాడు. కనికరిస్తేనే దేశం స్వస్థపడుతుంది. కనికరం రావాలంటే దైవ బిడ్డలు, నా నామం ధరింపబడ్డ నా ప్రజలు. కాబట్టి మనందరం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించుకుందాం. మనల్ని మనం శుద్ధీకరించుకుందాం. దేవుని యొక్క సన్నిధికి మనం సిద్ధపడదాం. దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవము గల దేవ, మీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. కృపదయచేయండి, ఆశ్రయించి బలపరచండి, మీ రక్తంలో మరుగుపరచండి. నాయన యొక్క సన్నిధిలో ప్రభా, నాయనమే ప్రార్థన పరులుగా మారటే కృపదయచేయండి. మా యొక్క బలహీనతలు, తప్పిదాలు క్షమించండి. శరీర క్రియలు, శరీర ఇచ్ఛలు, నేత్రాశలు, జీవపు డంబాలను మా నుంచి తీసివేయండి ప్రభా. పౌలు చెప్పినట్టు, నేను ఉపదేశించిన ప్రకారం నడుచుకోకుంటున్నట్లు నా యొక్క భ్రష్టునైపోతానేమని శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. అవును ప్రభా, మా శరీర క్రియలు నలగొట్టే కృప మాకు దయచేసి వేడుకుంటున్నాం. ఆశీర్వదించండి. ఒక్కొక్క దైవులను దీవించండి. దైవ సేవకులను దీవించండి. నాయన సంఘాలను దీవించండి. సేవకుల యొక్క అవసరతలు దర్శించండి ప్రభా. నాయన ఎంతమంది అయితే దైవబిడలు నాయన ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, నాయన తినుటకు ఆహారం లేకున్నారు, వారికి అనుదిన సహాయం దయచేయండి. నాయన ఒక సునేమి యొక్క ఇంటిలో ప్రభా, నాయన పిండి రొట్టె తగ్గలేదు ప్రభా. యెహోవా నమ్ము వారికి ఏ కొదువులేదన్నావు తండ్రి. నా ప్రభా, కరువు తీరేంత వరకు నాయన దైవబిడల యొక్క గృహాలలో మంచి ఆహారం ఉన్నట్లు కృప దయచేయండి. వారు ఏ విషయాన్ని గురించి దిగులు పడకుండా ధైర్యం కలిగి ప్రార్థించేవారుగా, ధైర్యం కలిగి బోధించేవారుగా మార్చండి. ఆశీర్వదించండి. ప్రతి ఒక్క సంఘాలను దీవించి నడిపించమని, రేపు దినం జరగబోయే ఆరాధనలు మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న దేవుడులందరికీ, నీ కుటుంబాలకు మొదలుకొని సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని వందనాలు. దేవుడు మీరు దీవించి ఆశీర్వదించు.